యువ ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ సింగరేణి సంస్థ పురోగతికి తోడ్పాటును అందించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెన్స్ కు 26 మందికి మంగళవారం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి C&MDN బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరిగిందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేస్తున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు. ఇందులో 4 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతులలో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఉద్యోగం పొందే రోజు అన్నది చాలా విశిష్టమైంది. జీవితకాలం జ్ఞాపకం ఉండే రోజు ఇది. ఈ సంస్థలో మిమ్మల్ని నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. రియల్గా నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది. ముఖ్యంగా ఇంతకుముందు ఎల్ఏ గారు చాలా విషయాలు చెప్పారు. సింగరేణి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ సోర్స్ అన్నది చాలా చక్కగా నిర్వహిస్తున్న సంస్థ. అట్లాగే సౌత్ ఇండియాకి మనము బొగ్గునిస్తూ ఉన్నాం. సంస్థ ఒకప్పుడు 10 నుంచి 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్న సంస్థ ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం. భారతదేశంలోనే మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఉత్పత్తి విషయంలో కానీ, ఉత్పాదక విషయంలో కానీ, CSR యాక్టివిటీస్ విషయంలో కానీ, సంస్థల ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి వెల్ఫేర్ అమ్యూనిటీస్ విషయంలో కానీ అత్యధిక ప్రమాణాలతో పనిచేస్తున్న సంస్థ మన సింగరేణి సంస్థ. ఇంత చక్కటి సంస్థలో అందరికీ ఉద్యోగం రావడం రియల్గా చాలా సంతోషదాయకం. ఇంకోటి ఏంటంటే ఇది కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన సంస్థ. ఇది ఒకప్పుడు ఇంకా మనుషులలో కోల్ ఫీలింగ్ ఉన్నప్పుడు చాలా దూరం నడుచుకుంటూ పోవడం కానీ టఫ్ ఫీలింగ్ ఉండే. ఇప్పుడు మొత్తం అన్ని మనుషులలో ఫేస్లో మ్యాన్ పవర్ ఎక్స్పోజర్ తగ్గించే ఉద్దేశంతో మిషన్ మైనింగ్ పెట్టాము. ఒకప్పుడు ప్యూర్గా పీస్ రేటెడ్ ఉన్న సంస్థ ఇప్పుడు టైం రేట్ కన్వర్ట్ అయింది. కాబట్టి వర్కింగ్స్లో వాటర్ ఫెసిలిటీ కానీ, వెంటిలేషన్ కానీ, తర్వాత వర్కింగ్ ప్లేస్లో పోయి రావడం కానీ చాలా కన్వీనియంట్ అయింది. కాబట్టి రెగ్యులర్గా డ్యూటీలకు వస్తూ ఉండాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో యువత ఏంటంటే ఏదో దూరం కొండలాగా నేను ఈ ఉద్యోగం పనిచేసిన వేరే పని అయితే నేను చాలా పని చేస్తున్నాన్న ఒక విధమైన ఆలోచనతో ఆబ్సెంటిజం లోనవుతున్నారు. యంగర్ జనరేషన్ రోజులో సంవత్సరంలో 365 రోజులు ఉంటే 52 రోజులు ఒక లీవ్లు ఉంటాయి, సండేస్ ఉంటాయి, 10 రోజులేమో నేషనల్ హాలిడేస్ ఉంటాయి. 62 రోజులు పోతే సుమారు 295 రోజుల వరకు రెగ్యులర్ డ్యూటీ చేయొచ్చు. కానీ పరిస్థితి ఏమవుతుందంటే 100 మస్తులు చేయకుండా చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, AGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, సీనియర్ PO శ్రావణ్ కుమార్, ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో
12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న #1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.